దుబ్బాక లోకల్. ఎట్లా ఉంది దుబ్బాక అభివృద్ధి? ఇక దుబ్బాక అభివృద్ధి రఘునందనరావు అయితే ఏం చేయలేదు. బై ఎలక్షన్లో గెలిచినప్పటి నుండి ఏం చేయలేదు. ఎట్లా మరి రెండోసారి ఇప్పుడు ఎవరికి అవకాశం? కొత్త ప్రభాకర్ రెడ్డి. కొత్త ప్రభాకర్కి ఎందుకు అవకాశం అంటే ఏం చెప్తారు? ఎంపీ సాబ్ కదా, ఇప్పుడు 10 సంవత్సరాలు అయినే ఉంది కదా, ఇప్పుడు ఎమ్మెల్యేగా గెలిపిద్దాం. కాంగ్రెస్ లేదా ఇంకా? కాంగ్రెస్ లేదు. కేసీఆర్ రెండు ప్లేస్లో పోటీ చేస్తున్నారు, అది ఎలా చూస్తున్నారు? ఇక ఆయన ఇష్టం మనకి. మీ దుబ్బాకను కూడా పట్టించుకుంటే బాగున్నాయి. పట్టించుకుంటాడే. ఇప్పుడు 26 తారీఖు నాడు కేసీఆర్ సభ ఉంది, ఇక సార్ ఏం చెప్తాడు. ఇక్కడ కేసీఆర్ మళ్ళీ మూడోసారి సీఎం అయ్యే ఛాన్స్ అవుతాడు. కాంగ్రెస్ బీజేపీ ఇట్లా ఇవి కూడా మేము గెలిచే అవకాశం ఉంది. ఈ 3 పార్టీలు గెలిచే అవకాశం ఉంది. టీఆర్ఎస్ వస్తుంది అన్న. శివ ఇక్కడే ఉంటారా? ఇక్కడనే లోకల్ దుబ్బాక. ఎట్లా ఉంది అభివృద్ధి? ఎట్లుందంటే మంచిగా ఉంది ఇప్పుడైతే. అంటే రఘు గారు గెలిచిన తర్వాత డెవలప్మెంట్ చేయలేదు. ఇక 3 ఏళ్ళ నుంచి చేసిండు. చేసినాక మాత్రం ఇక ఏడా చేయలేడు. వాస్తవం చెప్పాలంటే చేయలేడు. ఈసారి ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు అన్న? మంచిగా చేస్తే ఎవరైనా ఎమ్మెల్యే మేము అందరం ఇస్తాం ఓటు. కానీ ఇప్పుడు రఘునందన సార్ కూడా ఉన్నాడు. ఆ సార్ చేస్తా అంటుండు. 3 ఏళ్ళ నుంచి చూసినాం కదా అన్న. ఈసారికి ఒకసారి ఇద్దాం, టీఆర్ఎస్కి ఇద్దాం. ఎట్లా మరి ఇక్కడ ఇవన్నీ మేమే చేసాము, సెంట్రల్ నుండి పని తీసుకొచ్చామని రఘునందన్ వాళ్ళు చెప్తా ఉన్నారు. చెప్తురు కదా అని చెప్తురు కానీ ఏడా చేసిన ఇది కొత్త ప్రభాకర్ రెడ్డి గారి అభివృద్ధి లేకపోతే రఘునందన్ గారి అభివృద్ధి అంటే ఏంది? నాకు కాంట్రాస్ట్ అర్థం కాదు అన్న. ఇప్పుడు గెలిచినాక మీకే తెలుస్తుంది. 3 ఏళ్ళ నుంచి గెలిచిండు. ఇంతకుముందు గెలిచినాక మీదే తెలుస్తుంది. గవర్నమెంట్ ఎవరు ఫామ్ చేస్తారు? కేసీఆర్ కదా అన్న. కేసీఆర్ కదా. 2 చోట్ల పోటీ చేసేదాన్ని ఎట్లా చూస్తున్నారు? కామారెడ్డి గజ్వేల్ సీఎం పని చేయాల్సి. ఇక ఆయనకు వంక ఉండదన్న, అంతే. ఇక ఇక ఆయన ఎందుకంటే మా దుబ్బాక ఆల్రెడీ మంచిగానే ఉంది కదా. ఇక 3 ఏళ్ళ నుంచి రఘునందన్ రావు ఉన్నాడు. ఇక్కడ పక్కపోతే హరీష్ రావు సార్ ఉన్నాడు. ఇప్పుడు ఎంపీ సార్ ఉన్నాడు. ఎంపీ సార్ 10 ఏళ్ళ నుంచి ఎంపీగా చేసిండు మేదకలా. అనేది 5 ఏళ్ళకే తీసేస్తారు మేదక మంచిగా లేకుండా ఎంపీ సార్ని. 10 ఏళ్ళు చేసిండు. 10 ఏళ్ళు చేసినప్పుడు మంచిగా చేస్తేనే కదా అన్న మన మా ఊరికి వచ్చిన. ఆయనకు చెయ్యాలని కూడా లేదు ఎంపీ సార్కు. ఆయన మస్తు బిజినెస్లు ఉన్నాయి, అవసరం ఆయనకు చేసుడు. ఇది మా ప్రజలకు మంచి చేద్దామని వచ్చిండు. అంటే కేసీఆర్ గారు అక్కడ 2 చోట్ల గెలిచారనుకో, ఏ చోటుని పట్టించుకుంటారు? కామారెడ్డినా గజ్వేల్? ఇప్పుడు కేసీఆర్ అంతనే ఉన్నాడు కదా, అన్ని పట్టించుకుంటాడు కదా అన్న. రాజీనామా చేయాల్సి వస్తుంది. అది ఆ సార్కి తెలిసి ఉంటుంది అన్న. మనం గజ్వేల్ డెవలప్ అయిందంటారా? కామారెడ్డి కాలేదు అన్న. రింగ్ రోడ్ అయ్యా అన్నీ అయిపోయినాయి అన్న. సిద్దిపేట అన్నీ చేసిర్రు. అంటే ఈ ప్రజలు ఏ వైపు చూస్తారంటే కామారెడ్డికి చూసుకోవాలనుకుంటారా? ఇక మానవత్వంతో మాట్లాడితే మాత్రం ఇక నేను అన్ని ఇచ్చిర్రు కాబట్టి మనకు ఆపదలో ఆదుకున్నాను కాబట్టి నేనైతే టీఆర్ఎస్ సపోర్ట్ ఉన్నా అన్న. సార్ మన బీజేపీకి ఒకవేళ సపోర్ట్ ఇట్లా మాట్లాడేనా అంటే ఇక అట్లా మాట్లాడి దుబ్బాక కళ్ళల్లో పెట్టుకుంటారు. ఒకటి విషయం ఏంటంటే ఇక అన్నీ అందిస్తుండే అన్న. మనం కూడా అబద్ధాలు ఆడద్దు. ఇప్పుడు నేను చదువుకున్నా అంటే నేను ఒక షాప్లో పనిచేస్తాను. నేను రోజు చదువుకుంటా అంటే నేను కూడా జాబ్ కొట్టచ్చు. ఒకవేళ నేను చదువుకుంటున్నా కాబట్టి నేను చదువుకుంటలేను, షాప్లో పని చేస్తున్నా. నేను జాబ్ ఎట్లా వస్తానో నాకు రాదు. అందరూ నాకు జాబ్ కొడతా అని. అరే జాబ్ ఎందుకు, నువ్వు మంచిగా పని చేసుకొని బతికినాక నేను జాబ్ సాఫ్ట్వేర్ చేస్తున్నాను, 40,000 సంపాదించాను. నేను మంగళసభలో 40,000 సంపాదించాను నేను కరెక్ట్ ఉంటే. కేసీఆర్ తను అట్లా ఇట్లా అను. అరే అవసరమే లేదు అదంతా. మీకు నచ్చింది మీరు చెప్పుకోరు, మాకు నచ్చింది మేము చెప్తాం. మాకు చేసారు కాబట్టి. కాంగ్రెస్ ప్రభావం ఎట్లా ఉంది? కాంగ్రెస్ ఒకప్పుడు ఉండే అన్న, కానీ ఇప్పుడు ఏం లేదు. నమస్తే అన్న, మీ పేరు? నా పేరు సాయి, మా చేరోపూర్. ఎట్లా ఉందన్న దుబ్బాక? ఇప్పుడు పాలన అయితే బాగుంది, ఉంది. అతను రావడం వల్ల ఇప్పుడు కొంతమంది ఇక్కడికి చాలా గ్రహం దుబ్బాక మీదనే ఉంది. అతను దుబ్బాక డెవలప్మెంట్ చేస్తుండు, చాలామంది డెవలప్మెంట్ చేస్తుంది కరెక్టే. మా ఊరు కూడా కొంచెం డెవలప్మెంట్ చేయాలని ఒక ఆలోచన. ఇప్పుడు ప్రభాకర్ అన్న వచ్చినా మాకు ఆపియే. ప్రభాకర్ అన్న కూడా చాలా డెవలప్మెంట్ చేస్తాడు. మాది చెరోపూరే. మా రోడ్లు కూడా ఒకసారి వచ్చి గల్లీగా మూలు కూడా సక్కలేవు, రోడ్లు సక్కలేవు. కొంచెం వాళ్ళు శాంక్షన్ చేస్తే మా కౌన్సిలర్ కూడా చేస్తారు, మాకు అభివృద్ధి అవుతుంది. కాంగ్రెస్ లేదా ఇక్కడ? కాంగ్రెస్ అంత ప్రభావం? కాంగ్రెస్ ఇప్పుడు ఏ పార్టీ వచ్చినా మాకు ఏం ఒపీనియన్ లేదు. మాకైతే కాంగ్రెస్ వచ్చింది అనుకో, ఇదేంది మనకు టీఆర్ఎస్ వచ్చింది అనుకో, మా వాళ్ళు అంటూ ఉన్నారు మాకు టీఆర్ఎస్ రావడం అందరికి ఉంది. అది ఇప్పుడు మన దగ్గర చేతులు, మీ చేతులు ఉందా, మా చేతులు ఉందా? ఎవరి చేతులు అది. ఎవరు వచ్చినా కానీ డెవలప్మెంట్ ఏమని చెప్పేసి అంటున్నాం. డెవలప్మెంట్ అయ్యి డెవలప్మెంట్ కాలేదనుకో తర్వాత అప్పుడు అది వైద్యం ఉంటుంది, అంతే, ఇంకేం లేదు. స్టేట్ పరిస్థితి ఎట్లా ఉంటుంది మరి? రాష్ట్ర పరిస్థితి కేసీఆర్ హ్యాట్రిక్ సీఎం అయ్యేది. ఆయన కేసీఆర్ కరెక్ట్, సీఎం కరెక్ట్. ఆయన కేసీఆర్ ఏ వాళ్ళకి ఏమైనా కానీ ఇప్పుడు ఎన్ని ఫాల్ట్స్ పెడుతుంటే ఎంత చేస్తుండు? అంతకుముందు కరెంట్ 24 hours ఉందా? విలేజ్లలో ఉందా? ఇప్పుడు వార్డులలో 6 వార్డు 24 hours ఉంటుంది మా ఇంటి కాడ. ఇప్పుడు ఒక వాటర్ సప్లై అంతా బాగుంది. వాటర్ సప్లై కూడా బాగుంది. వస్తున్నాయి డబుల్ బెడ్రూమ్ పెన్షన్స్ వస్తున్నాయి, కానీ ఇదేంటంటే కొంతమందికి ఉన్నోళ్ళకే వస్తున్నాయి. అవి కొంచెం క్లియరెన్స్ చేసి లేని వాళ్ళకి ఇచ్చుకుంటా ఉంటే మంచిది.
అల్టిమేట్గా మీరు ఎవరికి సపోర్ట్ చేస్తారు ఈ term? నేనా టీఆర్ఎస్ఏ. నమస్తే సార్, మీ పేరు? నా పేరు భూపతి యాదవ్. ఇక్కడ అది మాది ఫస్ట్ వార్డు మల్లాయపల్లి. ఎట్లా ఉంది అభివృద్ధి ఇక్కడ? ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వంలో బాగుంది. ఇక్కడ బై ఎలక్షన్లో రఘునందన్ గెలిచారు, అంటే ఏమైనా చేశారు? గెలిచిండు గంతే, ఆయన చేసింది. ఇచ్చాడు కదా, నేను సెంట్రల్ నుండి ఫండ్ తీసుకొచ్చి డెవలప్. ఆయన సెంట్రల్ నుంచి ఫండ్ తీసుకొస్తా అని చెప్పిండు. జోడేట్ల నాగలు ఇస్తా అన్నాడు, నిరుద్యోగులకు 3,000 పింఛన్ ఇస్తా అన్నాడు. కానీ అన్నయ్య ఏ ఒక్కటి కూడా చేయలేడు. ఈ బస్ స్టాండ్ అవన్నీ మేమే చేసామని చెప్పి బస్ స్టాండ్ చేసింది కొత్త ప్రభాకర్ రెడ్డి, హరీష్ రావు, మంత్రి హరీష్ రావు ఆధ్వర్యంలో, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగింది తప్ప దాని అభివృద్ధిలో ఈ రఘునందనరావు పాత్ర ఏం లేదు. ఆయనే చెప్పుకుంటాడు, ప్లస్ దాని కార్యకర్తలు కూడా చెప్పుకుంటారు. ఏమని అంటే ప్రశ్నించే గొంతు, అడిగే గొంతు, క్వశ్చన్ చేసే గొంతు అని. అది ఎప్పుడు అడుగుడే తప్ప చేసుడు ఏముండదు. ఓన్లీ క్వశ్చన్ చేసుడు తప్ప ఆన్సర్ చెప్పుడు కానీ చేసేది కానీ ఏముండదు. పని చేసే గవర్నమెంట్ ఎవరు ఫామ్ చేస్తారంటారు? మళ్ళీ కేసీఆర్ 100% తెలంగాణ ప్రభుత్వం బీఆర్ఎస్ ఇక్కడ కొత్త ప్రభాకర్ రెడ్డి గారిని గెలిపిస్తారు. 100% గెలుస్తుంది. ఖచ్చితంగా 50,000 మెజార్టీ మీదనే గెలుస్తుంది. 2 చోట్ల పోటీ చేయడం ఎట్లా ఉంది? కేసీఆర్ గారు, కామారెడ్డి 2 సార్లు గెలుస్తాడు. 100% చేయాల్సిందే ఆయన. అంటే మీకు చూసిన అంటే ఒక అక్కడ సైడ్ కూడా అంటే నిజామాబాదు ఆ ఏరియాలో కూడా అభివృద్ధి అనేది కావాలనే ఉద్దేశం పెద్దసారు దృష్టిలో ఉన్నది కావచ్చు. ఆ ఉద్దేశంలోనే అక్కడికి పోవాలనే ఉద్దేశం కావచ్చు, అంతే. కంచెల రవీందర్ ముచ్చార్ల. ఎట్లా ఉంది ఇక్కడ దుబ్బాక? ఇక్కడ పరిస్థితి అంటే మేము చెప్పలేం, కానీ మనకు తెలిసిన మటుకైతే ఇంకొక 5 సంవత్సరాలు కేసీఆర్ ప్రభుత్వం ఉంటేనే బాగుంటుంది. ఎందుకంటే మన అన్ని ఈ 10 సంవత్సరాల్లో జరిగినటువంటి పనులన్నీ ఇప్పుడు ఒక 70-75% జరిగి ఆగిపోయినాయి. కాబట్టి అవి పూర్తి కావాలన్నా, ఏ ఇష్యూలు అయినా కానీ పూర్తి కావాలంటే టీఆర్ఎస్ ప్రభుత్వం ఇంకో 5 సంవత్సరాలు పరిపాలిస్తేనే ఇవన్నీ క్లియర్ అవుతాయి. కాబట్టి ఖచ్చితంగా టీఆర్ఎస్ గుర్తు, కారు గుర్తుకే మన ఓటు. ఇక్కడ కొత్త ప్రభాకర్ గెలిచే అవకాశం లేదు, ఖచ్చితంగా ఉండదు. ఎవరు గెలుస్తారంటారు? అయితే కొత్త ప్రభాకర్ రెడ్డి మనకు స్థానిక ఎన్నికల్లో మరి గెలిచింది కదా. గెలిచిన తర్వాత ఏ పరిణామాలు ఇక్కడ కనబడతలేదు దుబ్బాకల. రఘునందన్ గెలిచారు. రఘునందనరావు గెలిచిన తర్వాత ఎటువంటి డెవలప్మెంట్ కానీ ఏది కనబడతలేదు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఇక్కడ తెలంగాణకు వచ్చి ఇచ్చే పరిస్థితి లేదు. మన టీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోలేదు. అదే టీఆర్ఎస్ ప్రభుత్వం అదే అంటే కేంద్రం నుంచి మన నుంచి నిధులు పోతున్నాయి కాబట్టి కేంద్రం నుంచి వస్తాయి కామన్. అది మన నుంచి నిధులు అధిక స్థాయిలో మన ఆల్ ఇండియా లెవెల్లో మన తెలంగాణ నుంచి ఎక్కువ నిధులు పోతున్నాయి కాబట్టి మనకు వస్తాయి కంపల్సరీ. అన్ని రాష్ట్రాలకు వస్తున్నాయి కాబట్టి నిధులు మనకు కూడా కంపల్సరీ వస్తాయి. అదేవిధంగా వస్తున్నాయి కానీ దాదాపు మనకు అదే కేసీఆర్ ప్రభుత్వమే రావాలి. ఇక స్థానిక అంటే ఇక వాళ్ళు వేసేవాళ్ళు ఇద్దరు, మనం వారి గురించి చెప్పదు. గెలిచేవారు అయితే కారు గుర్తు, కేసీఆర్ రైట్, కారు గుర్తు. నమస్తే. నా పేరు సంగం రాజు, గ్రామం పెద్ద చీకోడు, మండలం దుబ్బాక జిల్లా, సిద్దిపేట మాది. రఘునందనరావు అనే వ్యక్తి ఎమ్మెల్యే గెలిచి చూస్తే ఏమీ పనులు చేయలేదు. నీకు నేను గెలిస్తే నీకు ఆటో ఇప్పిస్తా అని చెప్పిండు. ఆటో ఇప్పేయలే. ఎంపీ దగ్గరికి పోయినా, ఏం కావాలి తమ్ముడు నీకంటే, నాకు ఒక ఆటో కావాలి అన్నానని చెప్పిన, నాకు ఆటో ఇప్పించిండు. ఈసారి సుతా దుబ్బాకల ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి విన్ అవుతాడు ఖాయం. రఘునందనరావు తొక్కులు ఓడిపోతాడు. కేసీఆర్ మళ్ళీ 3వ సారి గెలుతాడు. సీఎం అయిన అవుతాడు మళ్ళీ.